ఏం ప్రయోజనం నీకు? నీ పైన నాయకుడిగా ఎవరు పెట్టారు? దేవుడు. ఎందుకు రాత్రి మగలు కన్నీటితో ఏడ్చి తినుకో సువార్త, రాజ్య సువార్త ప్రకటించుకుంటా పట్టుకుని వచ్చి మందిరం కట్టి ప్రతిష్ఠ చేసి దేవుడు ఆ ప్రతిష్ఠ చేసిన మందిరాల్లో ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడే. ఆ నాయకుడు మాటలంటే చేయకపోతే దేవుడు నిన్నేమాత్రమో చేర్చుకోడు. ఆ నాయకుడే నీకు తండ్రి, ఆత్మీయ తండ్రి. ఆ నాయకుడే నీకు తల్లి. ఆ నాయకుడే నీకు పై అధికారి. ఆ నాయకుడి ద్వారానే నీకు ఆశీర్వాదాలు. ఆయన కృప నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ అత్యధికముగా ఎవరో పట్టుకోలేదు, ఎవరు ఆపలేదు, ఎవరు ఆపు చేద్దామని ఎవరి తరం కాదు. ఎప్పుడైతే నాయకుడిని, పై నాయకుడిని తక్కువ చూపు చూస్తావు, దేవుడు అంతకన్నా తక్కువ చూపు చూస్తావు. అంతకన్నా తక్కువ చూపు చూస్తావు. దేవుడు కాదని మనం ఎవరు ముందుకెళ్ళలేము. ఒకసారి ఆలోచించుకోండి. మొదటి భాగంలో మనం చదువుకున్నది ఆరోహణ క్రమం పాత నిబంధనలో ఆ క్రమం అది ఆచారాల క్రమం అని దేవుడికి తెలిసి తన ఏకైక కుమారుని భూలోకంలోకి పంపించాడే. ఎప్పుడన్నా గుర్తు చేసుకున్నావా? ఎప్పుడన్నా అనుకుంటున్నావా? ఎప్పుడన్నా నా కోసం కదా పంపించేది? మాట్లాడి ఏసీయ మాటలు, దేవుడు మాట్లాడే మాటలు, ఆ మాట ఒక్క మాటన్నా తీయకూడదు. ఆ మాటను బట్టే నడుచుకోవాలి. ఆ మాటలే ఎందుకు నీ మీద ప్రేమ ఉంది కదా, నువ్వు ఆచారాల్లో ఉండకూడదని కదా. ఆచారాలు ఎందుకు పనికిరావు? లోక సంబంధమైన ఆచారాలు దేవునికి ఎందుకు పనికిరావు? పనికిరాకే పంపించాడు యేసయ్యని భూలోకములోకి. పంపించిన తర్వాతే కదా జీవము గల మందిరాలు లేచింది. మందిరాలు ఎన్ని ఊడుమయ్యాన్ని ఒక్క మందిరం పెట్టాడు దేవుడు. ఎంత భక్తి ఉండాలి మనల్ని, ఎంత భయం ఉండాలి, ఎంత సేవ చేయాలి మనం. నన్ను ఎవరు చూస్తాడు అనుకుంటున్నాను? ఆత్మీయ తండ్రి, ఆయన కళ్ళు దేశమంతా లోకమంతా ప్రతి ఒక్క పని ఆయనకి తెలుసు. మనం చేసే పని, ప్రతి చిన్న పని ఆయనకి తెలుసు. ప్రతి చిన్న పని ఆయనకి తెలుసు. నువ్వు చేసే పని నీ హృదయంలో ఏముందో తెలుసు, నీ మనసులో ఏముందో తెలుసు, నీ ఆలోచనలో ఏముందో తెలుసు. జాగ్రత్త, జాగ్రత్త. ఎన్నాళ్ళు ఉంటాడు పేటగా? ఎన్నాళ్ళు ఉంటాడు? ఇందాకే చెప్పింది ఆరోహణ క్రమం ఉన్నప్పుడు ఒకరు చచ్చిపోయినా ఇంకొకరు చెప్తాడని. జాగ్రత్త, ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా నువ్వు ఏ తల్లి ఉన్నా ఆత్మీయ తల్లి మాటలో నువ్వు నడుస్తేనే నీకు దేవుని కృప నీ ఇంటి చుట్టూ ఉంటుంది. ఆత్మీయ తల్లిని తక్కువ చూపు చూసేవా? దేవుడు నిన్ను అంతకన్నా తక్కువ చూపే చూస్తాడు. ఎందుకు పంపాడు యేసయ్యను? ఒకసారి గుర్తు చేసుకో. యేసయ్య ఎంత 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 సేవ చేశాడు. పౌరుని ఎంత సేవ చేశాడు. పౌరుని ఎలా పెంచుకున్నాడు దేవుడు. ఒకసారి ఇప్పుడు ఆలోచించావా? పడుకుని ఆలోచించావా? నా కోసం కదా యేసయ్య వచ్చాడని ఎప్పుడన్నా తెలుసుకున్నావా? జీవము గల మందిరం నా కోసం కదా అనుకున్నావా? ఎప్పుడన్నా నీ ఉదయంలో తలంచుకున్నావా? ఎప్పుడన్నా జీవము గల మందిరం నా కోసమే కదా అనుకున్నావా?
ఆలోచించావా? ఎలా రావాలి మందిరానికి? ఆదివారం ఎలా రావాలి? ఎంత పరుగులెట్టుకుంటూ రావాలి? ఎంత పరుగులెట్టుకుంటూ రావాలి? కూలి పని పోతే ఎలా పోతావు? 9 అయింది, అమ్మగారు తిడతారేమో, అయ్యగారు తిడతారేమో, అయ్యో రైతు తిడతాడేమో అని ఎక్కడెక్కడ వదిలేసి ఇంట్లో సామాన్లని బారేసిపోతావే. అంతకన్నా ఈయనమా ఏసయ్య? అంతకన్నా ఏసయ్య ఈయనమా? నీ కోసం వచ్చినది ఏసయ్య, అంతకన్నా ఈయనమా? నువ్వు లోక సంబంధమైనవి తీసుకుంటా, నువ్వు లోక సంబంధంలో తిరుగుతా, ఏదో ఒక నెంబర్గా నువ్వు నేను అక్కడ ఆగలుగుతాను నేను అనుకుంటున్నావేమో. అది ఏసయ్యకు ఇష్టం లేదు. నువ్వు వచ్చే ఆరాధన దేవునికి ఇష్టం లేదు. దేవుని దగ్గర ఎలా కూర్చుంటావు?